గుడిలో రామరాజు ఫ్యామిలీకి అమూల్య ఎదురవుతుంది. తండ్రిని చూడగానే దగ్గరికి వస్తుంది అమూల్య. దాంతో వేదవతి చిచి ప్రశాంతత కోసం గుడికి వస్తే ఇక్కడికి కూడా దాపరించారు పదండి అని అక్కడి నుంచి రామరాజును తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో అమూల్య కన్నీడు పెట్టుకుంటుంది. ఇక గుడిలో శ్రీవల్లికి విశ్వక్ ఎదురుపడేసరికి వీణ్ణి చంపేస్తా అంటూ పెద్ద రాయి ఎత్తేస్తుంది. నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా పండ సచ్చినోడా, అమూల్యాన్ని పట్టుకుని రమ్మంటే నమ్మి తీసుకొచ్చా, నువ్వేమో లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా? నీకు అమూల్యకి మధ్య ప్రేమరాయబారం చేసింది నేనేనని నర్మదా ప్రేమాలకు తెలిసిపోయింది. పిచ్చ కొట్టుడు కొట్టారు. నా కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయపడి చేస్తున్నా. మాట్లాడతానని చెప్పి పెళ్లి ఎందుకు చేసుకుని వచ్చావురా బండ సచ్చినోడా అని తిట్టిపాడేస్తుంది శ్రీవల్లి. ఆపెహే, నేనసలు అమూల్యాన్ని పెళ్లి చేసుకోలేదు. ఆ తాళి నేను కట్టలేదు, తనే వేసుకుంది అని అంటాడు విశ్వ. ఆ మాటతో శ్రీవల్లి నోట మాట రాదు. తనంతట తాను తాళి వేసుకోవడమేంట్రా బండోడా, ఈ షాకులేంట్రా, ఆ తాళి ఎందుకు వేసుకుందిరా అని అంటుంది శ్రీవల్లి. నాకు అదే అర్థం కావట్లేదు. తాళి కట్టుకుని వచ్చి నన్ను టార్చర్ చేస్తుంది. దాని వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళని కనిపెట్టాక అప్పుడు చెప్తా దాని సంగతి అని అంటాడు విశ్వ. దాంతో భాగ్యం ఈ స్కీమ్ వెనక బలమైన వ్యక్తులే ఉన్నారు అని అంటుంది. ఇక ఇంటికి వచ్చిన తరువాత ఆ దేవుడు మనల్ని కరుణించాడే అమ్మడు. ఆ విశ్వగాడు తాళి గురించి చెప్పాడు. వాడి మాటల్లో ఏదో ఉంది. అమూల్య తనంతట తాను తాళి కట్టుకుంది. దాని వెనక ఎవరో ఉన్నారని అంటున్నారంటే ఆ అవసరం ఎవరికి ఉంది? రాబడతా, అన్నీ బయటికి లాగుతా అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ ప్రసాదరావు స్వీట్లు పంచడానికి సాగర్ గురించి ఏదో చెప్పాలని ఆగిపోవడానికి, సడన్గా అల్లుడిపై ప్రేమ కురిపించడానికి ఏదో లింక్ ఉందే అమ్మడు. సాగర్ సంగతేంటో, అమూల్య పెళ్లి మ్యాటర్ ఏంటో లాగాలంటే నా బుర్రకి పదును పెట్టాల్సిందే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఒసే అమ్మా, నీ బుర్రకి పదును పెడితే పెట్టు కానీ ఆ నర్మదాలను కెలక్కు అని అది చాలా డేంజర్ అని అంటుంది. ఏంటి బల్లక్క ఏదో అంటున్నావు అని ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమాలు. దాంతో ఉలిక్కి పడతారు భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీ. మీ బండారం బయటపడే వరకే ఇక్కడ ఉంటారు, ఆ తరువాత తట్టాబుట్ట సర్దుకోవాల్సిందే అని నర్మదా అంటే, సర్దుకుంటాంలే కానీ అమూల్యకి పెళ్లి జరగలేదంటగా అని భాగ్యం అనేసరికి ఆ మాటతో నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.